నిజామాబాద్ ప్రజలు బడిత పూజ చేస్తారన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్ లో పోటీకి దిగారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లవి గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధు యాష్కి ఎంపీగా గెలిచి నిజామాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తాను అక్కడ ప్రజలకు న్యాయం చేయలేదు కనుకే నిజామాబాద్ అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడం లేదని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి కొట్టండి. 420 కేసులు 3 ఉన్నాయి. 3 420 కేసులు ఉన్నాయి. మన ఎవరన్నా మోసం చేస్తే ఏమంటారు 420 అటువంటి 420 ఆయన మీద కేసులు 3 కేసులు బనాయించారు. దొంగ సర్టిఫికెట్ తయారు చేసి ఆ దొంగ సర్టిఫికెట్తో విదేశాలకు పిల్లల్ని పంపిస్తుంటే గోలే ప్రకాష్ రావు అనే మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన మీద ఆరోపణలు చేసి సాక్ష్యాలు దీక్షలు అన్ని తీసుకెళ్ళిపోయి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే కోర్టు ఆదేశించింది అతని మీద 420 కేసు పెట్టమని చెప్పేసి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే 420 కేసు పెట్టింది. మరి రెండవ అభ్యర్థి సామాన్యంగారెడ్డి బీజేపీ అభ్యర్థి ఆయన మీద కొట్టండి. కొడితే ఆయన కుటుంబ సభ్యులే ఆయన మీద కేసు పెట్టింది 420 కేసు. ఇది నేను ఆరోపిస్తుంది కాదు, నేను ఇలా కొత్తగా చెప్తుంది కాదు. ఆ కేసు ఒక 3-4 సంవత్సరాల కింద పెట్టింది. ఒక రీసెంట్లీ ఒక 3-4 నెలల కింద కూడా ఒక కేసు పెట్టింది. ఆ 2 కేసులలో ఈయన కూడా 420 కేసులు ఇచ్చింది. ఈయన కూడా 420 చేసి పథకాలు పెట్టి ఆస్తులు కాజేసి మరి నా మీద కూడా కొడుతుంది. యూట్యూబ్లో నా మీద కూడా కొడితే ఏమొస్తుంది తెలుసా? పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఫ్లైఓవర్లు, స్విమ్మింగ్ పూల్లు, రోడ్లు, డ్రైనేజీలు ఎన్ని వస్తాయి అభివృద్ధి కార్యక్రమం. కాబట్టి మీరు ఓటు వేసే ముందర మీ అభ్యర్థి ఎవరు, అతని గుణగణాలు ఏంది, అతని నడవడిక ఏంది, అతని గతంలో ఏం చేసిండు అనే విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీవీలలో కానీ వార్తల్లో కానీ నిన్న 15 రోజులు మీరు చూసిండు. మా టికెట్లు అమ్ముకున్నారు, 10 కోట్లకు అమ్ముకున్నారు, 15 కోట్లకు అమ్ముకున్నారు, 20 కోట్లకు అమ్ముకున్నారు కానీ అనేక మంది ఏడ్చుకుంటా పెడగొప్పలు పెట్టుకుంటా గాంధీ భవన్ అద్దాలు వలబట్టి గాంధీ భవన్ నానా వర్త చేసి ఆ సంగతంతా కూడా మీరు స్వయంగా చూసిండు. సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల టికెట్లు బ్లాక్లో అమ్ముకునే ఈ నాయకులు రేపు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకున్న గ్యారంటీ ఏంటని ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. ఈ టికెట్లు అమ్ముకునే దాంట్లో కూడా మధు యాష్కి పాత్ర ఉంది. అది కూడా యూట్యూబ్లో వెళ్ళండి వస్తుంది. 10 టీవీ వాళ్ళు ఒక ఆరోపణ, మధు యాష్కి కోరుట్ల సీటు 4 కోట్లకు అమ్ముతున్నాడని ఒక ఆరోపణ 10 టీవీలో వస్తుంది. యూట్యూబ్లో కొడుకు మీకు తెలిసిపోతుంది. ఈయన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉండగా అందులో ఒక అంతర్భాగం కోరుట్ల, ఆడికి ఒక సీటు కాంగ్రెస్ సీటు కావాలి. పాపం బాగా 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న కార్యకర్త